అంటే మన మీదట మనల్ని మంచి మార్గంలో పెట్టినటువంటి వాడు ఎప్పుడు మనతో ఉండాలి. మనకి ఒక అధిపతి ఉండాలి. మనం స్వేచ్ఛగా ఉండడానికి వీల్లేదండి. మనం ఎవడో ఒకడికి అధిపతి అయ్యి ఉండాలి. అంటే మన మీద ఎవరో ఒకరు అధిపతి ఉండాలి. మనం ఒకటి ఆధీనంలో ఉండాలి. గురువుగారి యొక్క ఆధీనంలో మనం ఉండాలి. నేను స్వేచ్ఛగా నేనంతటా నేనే ఉంటానండి అంటే పాడైపోతావు. ఇక అందులో సందేహం లేదు. మనంతటా మనం ఉండడానికి వీలు లేదు. మనం ఎవరో ఒక గురువు గారి భక్తిగా మనం పూజించాలి. లేదా ఏదో ఒక భగవంతుడిని, నీకు ఏ గురువు దొరకలేదనుకోండి, సరైనటువంటి గురువు దొరకలేదనుకోండి, నీ మనసుకు నచ్చినటువంటి గురువు గారు దొరకలేదనుకోండి, భగవంతుడే నీకు గురువు. ఆ భగవంతుడు పాదపద్మాలే పట్టుకో. ఇప్పుడు ఏమిటవుతుంది? నేను ఈ పని చేస్తే భగవంతుడు చూస్తుంటాడు, నేను ఈ తప్పు చేస్తే భగవంతుడు నా మీద ఆగ్రహిస్తాడు అనే భావన మనకు కలుగుతుంది. మన మీదట ఎవడో ఒక అధిపతి ఉండాలి. మనం ఎవరో ఒక ఆధీనంలో మనం ఉండాలి. నేను స్వేచ్ఛగా ఉంటానండి, నేను నా ఇష్టంగా ఉంటానండి అని అంటే జీవితం పాడైపోతుంది. దీని గురించి అద్భుతమైనటువంటి కథ చెప్పారు రామకృష్ణ పరమహంస గారు. మీకు ఆ కథ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఈయన గురుతత్వం చెప్తేననుకో నిద్ర వస్తుంది. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పడుకున్నారు, లేచిపోతున్నారు, నేను గమనించాను. కాబట్టి మీకు ఎందుకు వాతావరణం కూడా చల్లగా ఉన్నది కాబట్టి నిద్ర వస్తున్నది, కునుకుతున్నారు, లేస్తున్నారు. ఒక కథ చెప్తే మీరు బాగా జాగ్రత్తగా పట్టుకుంటారు. కాబట్టి కథ చెప్తాను. అడవిలో ఒక సింహం, ఒక ఆవు, అంటే చాలా సింహాలు చాలా ఆవులు ఉంటాయి. ఒక సింహం గుహ దగ్గర ఒక ఆవు తిరుగుతున్నది, మేస్తూ ఉన్నటువంటి సమయంలో సింహం చూసింది. సింహం ఏం చేస్తుందండి? ఆవుని తినేయడానికి వచ్చింది. ఆవు పరిగెడుతున్నది, సింహం పరిగెడుతున్నది, ఆవు పరిగెడుతున్నది, సింహం పరిగెడుతున్నది. ఇలా అవుతూ ఉన్నటువంటి సమయంలో ఈ ఆవు ఒక్క గెంతి ఒక ఊబిలో పడిపోయింది. ఒక ఊబది, అది ఊబని తెలియదు పాపం, ఆవుకేమో తెలుసును. అది భయం తప్పించుకోవడానికనే భావనతో ఒక ఊబిలో పడిపోయింది. సింహం కూడా గెంతింది, అది కూడా ఊబిలో పడిపోయింది. కానీ కొంచెం దూరంలో పడ్డది. అది అక్కడ దూరంలో పడితే ఇంత దూరంలో పడ్డది. సింహం గింజుకుంటున్నది పైకి తీసుకుని రావడానికి, కాళ్ళు మరి ఊబిలో పడిపోతుంది. అది ఎంత పైకి లాగుదాం అనుకుంటే అంత కిందకి వెళ్ళిపోతున్నది. ఇంకా ఆవు ఏమీ అనలేదు, ప్రశాంతంగా ఉన్నది, నవ్వుతున్నది. ఇప్పుడు మీరు అందరూ నవ్వారు కదా సాధు జంతువుల్లాగా, ఒక్కసారి అందరూ కూడా అలాగే ఆవు నవ్వుతున్నది. అలా ఆవు నవ్వుతూ ఉండేసరికి సింహానికి ఇంకా కోపం వచ్చేస్తున్నది. ఇప్పుడు ఎలా ఉంటుందట మన జీవితాలు కూడా అంతే. మనకి ఉన్నదని మనకి లేదని ఏడుపు కాదు, పక్కవాడికి ఉన్నదని ఏడుపు మనకి. అలాగా ఈ ఊబిలో కూరుకుపోతూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతున్నది. కానీ ఆవు నవ్వుతున్నది. ఆవు ఎందుకు నవ్వుతున్నది అన్న దీనికి ఇంకా బాధ పుడుతున్నది సింహానికి. ఇది ఇంకా చచ్చిపోతానన్న బాధ తరువాత, ముందు ఆవు ఎందుకు విరిగైపోతున్నది, ఎందుకు నవ్వుతున్నది ఆవు, ఇది కలుగుతుంటే సింహానికి మనస్సు ఒప్పక సింహం అడిగింది, అవో గోవా నేను ఊబిలోనే ఉన్నాను, నువ్వు ఊబిలోనే ఉన్నావు, కానీ నువ్వు నవ్వుతున్నావు, నేను ఏడుస్తున్నాను. అందులో నువ్వు నవ్వుతుంటే నాకు ఇంకా ఏడుపు వస్తున్నది. మన ఎదురింటి వాడు డాబా మీద డాబా కట్టుకుని వాడు ఆ డాబా మీద బాల్కనీలో ముని మనవళ్ళతోటి ఆడుకుంటూ ఉండి వాడేదో ఉన్నాడు అనుకోండి, మనం ఇక్కడ నుండి చూడరా వాడు, వీడికున్న ఇంట్లో హాయిగా వీడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. వీడికి ఒక ఇల్లు ఉన్నది, వీడు డాబా మీద డాబా కట్టుకున్నా వాడేడు బంగారం తినేస్తాడా? బంగారం ఏం తినడు, వాడు తిన్నవి ఆ యొక్క లవణం మెతుకులే, మెరుగు బంగారంబు మెంగబోడు, ఎవరు కూడా ఏమీ తినరు, అవే అన్నం తింటాడు. వీడు సంతోషంగా ఉండొచ్చు కదా. కాదు, వీడికి లేదని ఏడుపు, వాడికి ఉన్నదని ఏడుపు, అదొక ఏడుపు. ఎవడమైనా సరే ఎందుకు అది. ఇప్పుడు ఏమయ్యింది, ఆవుతో ఆ సింహం అన్నది, నువ్వు చచ్చిపోతున్నా నేను చచ్చిపోతున్నా, కానీ నువ్వు నవ్వుతుంటే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తున్నది. ఎందుకు నవ్వుతున్నావో నాకు కారణం చెప్పు. ఆ కారణం చెప్పేస్తే నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. ఎందుకు ఎలాగే చచ్చిపోవడం తప్పదు అని అన్నాను. ఆవు చెప్పిన మాట గొప్ప మాట చెప్పేసిందండి. నువ్వెవరు? నేను సింహాన్ని. ఎవరు నువ్వు? మళ్ళీ అడిగింది, ఎవరు నువ్వు? నేను ఈ అడవికి రాజు. సింహాన్ని రాజు అంటాం, మృగరాజు అంటాం కదా, నేను రాజుని. నీ మీద ఎవరైనా ఉన్నారా? నా మీద ఎవరు ఉంటారు? నేనే రాజుని, నా మీద ఇంకెవరు ఉంటారు? నా మీద ఇంకెవరు కూడా ఉండడానికి వీల్లేదు. కానీ ఆవు అన్నది, నా మీద ఒకడు ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు.
ఆవులు కాసుకున్నటువంటి నా యజమాని ఒకడు ఉన్నాడు. నేను కనిపించకపోయేసరికి వాడు నన్ను వెతుక్కుంటూ తిరుగుతుంటాడు, వస్తుంటాడు. నేను ఈ ఊబిలో ఉన్నాను కదా అని నాకు తాడు వేసో ఏదో చేసి నాకు పైకి లాగుతాడు. నీకు లాగేటటువంటి వాడు ఎవడు లేడు. నా మీద ఒక యజమాని ఉన్నాడు కాబట్టి నన్ను లాగుతాడు. కాబట్టి మనకంటూ ఒక యజమాని ఉండాలి. ఆ యజమానే ఎవరయ్యా? గురువు గారు. నువ్వు ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోతే నిన్ను లాగడానికి గురువు గారు వచ్చి తీరుతారు. కానీ నేనేనండి గురువునండి, నాకే అన్ని విషయాలు తెలుసండి, నేను ఇంకెవడు చూడండి చెప్తాను, నాకు వచ్చండి రామాయణ మహాభారతాలు, నేను చదవగలనండి. పాడైపోయావు. నేను అక్కడతోనే పోయింది. అంటే నీ మీద గురువు మరి ఇంకెవరు లేడు. నిన్ను కాపాడేవాడు ఎవడు ఉంటాడు? ఎవ్వడూ లేడు. నువ్వు సింహంలాగే ఆ సంసారపు ఊబిలో పడిపోయి మునిగిపోతావు. నువ్వు గోవులా ఉండాలి. నా మీద ఒక యజమాని ఉన్నాడు. అతడు నన్ను చూస్తాడు, అతడు నన్ను రక్షిస్తాడు. నేను ఆపదలో ఉంటే రక్షించేవాడు వాడు, నేను కష్టకాలంలో ఉంటే రక్షించేటటువంటి వాడు నా గురువు గారి యొక్క పాదాలు. ఆ పాదపద్మాలు పట్టుకుంటే ఈ సంసారాన్ని ఎంతో మంది జ్ఞాన మార్గాన్ని ఉపదేశించినటువంటి వాడు ఈ సంసారం అనే సాగరం నుంచి నాకు పైకి తీసుకుని రాలేడా? తీసుకొని వచ్చి తీరుతాడు. ఇది మనం నేర్చుకోవాలి.